ప్రభువా నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడవు తండ్రి, శక్తివంతమైన దేవుడు, కాంతివంతమైన దేవుడవు తండ్రి. నీకు సాటి లేదు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. నీవు సృష్టికర్తవు, సర్వశక్తి గలవాడు, సర్వాంతర్యామిగతి పరిశుద్ధుడవు, ప్రేమ స్వరూపుడవు, సర్వోన్నతుడవు. దేవానికి స్తోత్రం ప్రవ్వా. మా బలము నీవే, మా కేడము నీవే, మా రక్షకుడవు నీవే, మా విమోచకుడవు నీవే, మా ఆశ్రయ దుర్గము నీవే. దేవానికి స్తోత్రములు ప్రవ్వా. మా అద్వితీయ దేవుడవు, దేవాతి దేవుడవు, దేవానికి స్తోత్రములు ప్రవ్వా. ఆది అంతం లేనటువంటి దేవా, నిత్య దేవుడవు దేవా, నీకు స్తోత్రములు ప్రభా. ఉదయం నుండి సాయంత్రం వరకు తండ్రి నీ రెక్క పక్కల కింద కాచి కాపాడి భద్రపరిచినావు, సజీవ లెక్కల ఉంచినావు. కేవలం నీ కృప, నీ కరుణ, నీ దయ, నీ ప్రేమే ప్రభా. వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త, అధిపతి యగు దేవా. వందనాలు స్తోత్రాలు. నీ కృప నిరంతరం ఉంచుతున్నావు తండ్రి. నీవు మర్చిపోయే దేవుడు కాదు, నీ తలంచుకునే దేవుడుగా మాకున్న నీ కృప ఉంటే చాలును తండ్రి. అనుదినం నీ కృప దయచేస్తున్నందుకై వందనాలు స్తోత్రాలు ప్రభా. కొంత సమయం తండ్రి నీ సన్నిధానంలో తండ్రి ఉంటున్నాం ప్రభా. తండ్రి జూమ్ లో చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. పాటల ద్వారా స్తుతించిన కృప దయచే వాక్యం చెప్పడానికి ప్రయాసపడే బిడ్డను జ్ఞాపకం చేసుకో ప్రభా. తండ్రి మేము మాట్లాడితే వ్యర్థం ప్రభా. తండ్రి నీవే మాట్లాడి ప్రతి ఒక్క మాటను దీవించు ప్రభా. తండ్రి అందరి వాక్యమును వినే చెవిని గ్రహించే మనసును దయచేతని యెహోవా సన్నిధిలో దేవుని వాక్యం శ్రద్ధగా వినుట కృప దయచేతండి. వాక్యం ద్వారా మాట్లాడి ఈ వాక్యమే మమ్మల్ని బలపరుస్తుంది, మా బాధల నెమ్మదిని కలుగజేస్తుంది. శ్రేష్టమైన వాక్యం అనే ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని నింపమని వేడుకొంచుంటున్నాను తండ్రి. మేము మాట్లాడితే వ్యర్థం, నీవే మాట్లాడమని వేడుకొంచుంటున్నాను తండ్రి. ఈ వాక్యమే మమ్మల్ని ముందుకు నడిపించేది, మా బ్రతుకులను మా జీవితాలు సరి చేసుకునేది ఈ వాక్యమే ప్రభా. రోజు వాక్యం ద్వారా ఏదో ఒక బిడ్డనైనా హెచ్చరించి మాట్లాడే దేవుడు ప్రభా. వాక్యం ద్వారా హెచ్చరించమని వేడుకొంచుంటున్నాను. మా కొరకే నీవు మాట్లాడుతున్నావని వేడుకొంచుంటున్నాం తండ్రి. వందనాలు స్తోత్రాలు. లీడ్ చేసే బిడ్డను జ్ఞాపకం చేసుకో, వాక్యం చెప్పే బిడ్డను జ్ఞాపకం చేసుకోమని, పాట పాడే బిడ్డకు మంచి స్వరం నేర్చి పాట పాడుట కృపను దయచేయమని, ముందున సమయం అంతా నీ చేతికి అప్పగించుకుంటూ చేరి వచ్చిన పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని, ఇంకా జాయిన్ అవని బిడ్డలు ఎవరైనా ఉంటే తండ్రి జాయిన్ అవుట కృప దయచే తండ్రి. ప్రభా నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయమని నీ చేతికి అప్పగించుకుంటూ అత్తకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందున సమయాన్ని బిడ్డలకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ దేవ నామమున ప్రార్థించి బతిమలాడి వేడుకొంచుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 ఓకే మా ప్రారంభ ప్రార్థన చేసిన సిగ్నకు వందనాలమ్మా. ఇప్పుడు పాట పాడుకుందాము. నేనే పాట పాడతాను. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నీ మరువనేసు, నిన్ను నీ విడువనేసు, నిన్ను నీ మరువనేసు, నిన్ను నీ విడువనేసు, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. పాపినై ఉండంగా నేను రక్షించి దరి చేర్చినావు,
పాపినై ఉండంగా నేను రక్షించి దరి చేర్చినావు. నిన్ను నీ మరువనేసు, నిన్ను నీ విడువనేసు, నిన్ను నీ మరువనేసు, నిన్ను నీ విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుక్షణం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్ను నీ మరువనేసు, నిన్ను నీ విడువనేసు, నిన్ను నీ మరువనేసు, నిన్ను నీ విడువనేసు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుక్షణం. వందనాలు అందరికీ. ఇప్పుడు మనకు వాక్యాన్ని అందించేవారు స్వర్ణలత క్లిమెట్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. స్వర్ణ. వేద వందనాలు. వేద అందరికీ వందనాలు. వందనాలు. వచ్చినందరికి కూడా సుజక్క గారికి అందరికీ కూడా ప్రభు పేట వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుడికి ముందుగా స్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యంలోకి వెళ్ళే ముందు పూజ చూసుకున్నాము. వినిపిస్తుంది కదా వేద చక్కగా? వినిపిస్తాను సరే సరే. బైబిల్లోని సంగీత సాధనాలు మనకి తెలిసే ఉండొచ్చు. తెలిసిన వాళ్ళు టక్కని చెప్పండి. గిద్యోని యొక్క 300 మంది అనుచరులు ఉపయోగించిన సంగీత సాధనం. దివిటీలు. ఒక్క నిమిషం ఉండండి. దివిటీలు సంగీత సాధనం. ఫస్ట్ బూర చెప్పింది ఎవరు? నేనే. కరెక్ట్, బూర. నెక్స్ట్ గిద్యోని యొక్క 300 మంది అనుచరులు ఉపయోగించిన సంగీత సాధనం అంటే బూర. సరే, నెక్స్ట్ గిబియాలో ఏ సంగీత సాధనం ఉపయోగించవలనని ఆదేశం ఇవ్వబడింది? హలో, గిటార్ వాయిస్తారు కదా. వాణి సిస్టర్ మీరు మ్యూట్ చేసుకోండి. ఇంకోసారి క్వశ్చన్ చెప్తాను. గిబియాలో ఏ సంగీత సాధనము ఉపయోగించవలనని ఆదేశం ఇవ్వబడింది? చూస్తారా? పాస్ చేద్దామా? ముందుకెళ్ళిపోదు. చెప్తారా ఎవరైనా? అందరు మౌనంగా ఉన్నారు. అవును, సైలెంట్ గా ఉన్నారు. మరి క్విజ్ వద్దంటే వెళ్ళిపోదాం, వాకింగ్ స్టాప్ చేద్దాం. అట్లా కాదు, అది వచ్చిండదు లేదు. అట్లా ఆన్సర్. సరే, హోషియా 5:8 బాకా. సరే, సౌలు నిమిత్తమై దావీదు దేనిని వాయించాడు? కరెక్ట్, సితార. భక్తిహీనులు దేని నాదం విని సంతోషిస్తారని యోబు చెప్తున్నాడు. రిపీట్. భక్తిహీనులు దేని నాదం విని సంతోషిస్తారని యోబు చెప్తున్నాడు. యోబులో ఉందండి. యోబు 21:12 ఉంది. సంగీత నాదమా? తంబుర స్వరమండలం. స్వరమండలం కరెక్ట్ అన్నపూర్ణక. 10 తంతుల స్వరమండలములు తంబుర స్వరమండలం అని ఉంది. కరెక్ట్. నెక్స్ట్
దేవుడు ఏ వాయిద్యంలో సంగీత నాదం వినడు అని ఆమోస ప్రవక్త చెప్తాను. ఏ సంగీత నాదం వినడు? ఇప్పుడు వచ్చిన ముందు ఆన్సర్ లోనే ఆన్సర్ ఉంది దాని క్లూ కూడా. తంబురానా? చీనిక ఆహా. నాదము, సానిక ఆహా. నాదము, ఆహా. సితారా, ఆహా. సితార. ఇంకొకటి అన్నారు చూడండి. తంబురా, తంబుర కాదు, తంబుర తర్వాత అన్నారు. స్వరమండలం. స్వరమండలం కరెక్ట్. ఆమోస 5:23 ఉంది. నెక్స్ట్, ఆసాపు వాయించిన సంగీత సాధనం పేరు. ఆసాపు వాయించిన సంగీత సాధనం. తాళం. తాళంలు కరెక్ట్ గా. మేరీ గ్రేస్. వెరీ గుడ్ సిస్టర్, కరెక్ట్. అమృతక్క గొంతు వినిపించింది అందుకు. సరే, 7వది, దావీదు పట్టణానికి మందసాన్ని తీసుకొని పోయినప్పుడు ప్రజలు ఏ కర్రతో చేయబడిన వివిధ రకాలైన సంగీత సాధనములు తయారు చేసుకున్నారు. క్వశ్చన్ పెద్దది, ఆన్సర్ చిన్నది. ఏ కర్ర, ఏ వృక్షపు కర్ర అంటున్నారు. అన్ని ఇవన్నీ కూడా సొలొమోన్ దగ్గర కనిపిస్తాయి మనకి, బ్రాండ్ల పేర్లు అన్ని కూడా. ఇంకా అంతకంటే క్లూ లేదు. ఇంకా దేవదారు, దేవదారు, ఇంకోటి దాంతో పాటే ఉంటది. ఇంకా సరళ వృక్షపు కర్ర. వెరీ గుడ్. యెఫ్తా కుమార్తె వాయించిన సంగీత సాధనం. తంబూర. వెరీ గుడ్ గా. ఇర్మియా యొక్క ఏ సంగీత సాధనం ఇస్రాయెల్లో మరి తిరిగి పునరుద్ధరించబడింది? సేమ్ ఆన్సరే అది కూడా. రిపీట్ అవుతాయి ఆన్సర్లన్నీ కూడా, అవే వస్తుంది. తంబురేనే. యెహోవా మందసం ముందు యాజకులు వేటిని పట్టుకొని నడిచారు? ఇది కూడా రిపీట్. బూరలు కరెక్ట్. నెక్స్ట్, అభిషేకించబడిన సౌలుని ఎదుర్కొన్న ప్రవక్తలు తీసుకువెళ్ళిన 4 సంగీత సాధనాల్లో ఒక్కటి చెప్పండి చాలు. ఫస్ట్ది ఇది కూడా రిపీటే, ఇంతకు ముందు వచ్చిందే ఆన్సర్. ఆహా, రెండు కాదు. స్వరమండలము. సరే, పేర్లో ఉంది. డాష్ తో యెహోవాను కీర్తించుడి అని దావీదు చెప్తున్నారు. ఎన్ని తంతుల 10 తంతుల స్వరమండలం. సరే, విపంచిక మనకి ఎక్కడ కనిపిస్తుంది? దానియేలు గ్రంథం. వెరీ గుడ్ అక్క, అన్నపూర్ణక్క కరెక్ట్. సరే అక్క. ఇంకా చివరిది, నెబుకద్నెజరు తన బంగారు ప్రతిమను ఆరాధించటకు చేసిన ప్రకటనలో ఇది వరకే ప్రస్తావించకపోయినప్పటికీ వాయిద్యాల జాబితాలో చేర్చబడిన సాధన, సంగీత సాధన. ఇంతకుముందు అన్ని రిపీట్ అయినాయి చూడ, 3-4 సార్లు అదే ఆన్సర్ వచ్చింది. వరుసకి చెప్పండి, ఏదో ఒకటి రైట్ అవుతుంది కదా. పిల్లన గురువు కాదు, పెద్ద అది కూడా చాలా అంటారా? ఇంకా కొన్ని అడగమంటారా? అడగండి, నేర్చుకుంటాం మేము, చెప్పలేకపోయినా తెలుసుకుంటాం. సరే. అంకెలు 1 నుంచి 15 దాకా ఉండే అంకెలు చూద్దాం. 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే డాష్ పొందుట. కరెక్ట్. మంచి సమరేడు పూటకుల వానికి 2 ఇచ్చాడు. ఏంటి? దీనారములు
2 దేనారములు. 2 దినారములు. కరెక్ట్. పేతురు రూపాంతర కొండపై 3 నిర్మించాలని కోరుకున్నాడు. 3 గుడారములు. పర్ణశాలలు. 3 మూడు పర్ణశాలలు. పర్ణశాలలు. 3 పర్ణశాలలు కరెక్ట్. నెక్స్ట్ సువార్థికుడైన ఫిలిప్పుకు నలుగురు నలుగురు. కుమార్తెలు 4 కుమార్తెలు. కరెక్ట్. ప్రవచించారు. యేసును కలవక ముందు సమరయ స్త్రీ ఏ 5గురిని కలిగి ఉంది? భర్తలు 5 మంది. పెనిమిట్లు. 8 మంది. పని చేయటకే 6 ఇవ్వబడ్డాయి. ఏంటవి? 6 దినములు. 6 దినం. కరెక్ట్. ప్రకటన గ్రంథంలో 7 లేఖలు రాయబడ్డాయి. ఏంటవి? సంఘాలు. సంఘములు. 7 సంఘములకు. ఓడలో 8 మంది రక్షించబడ్డారు. ఎక్కడ? నోవహు ఓడలో. ఓకే, సరే, కరెక్ట్. భాషాను రాజైన ఓగు కలిగి ఉన్న 9 మురల పొడవు ఉంది. ఏంటది? ఇనప మంచం. మంచం. కరెక్ట్ అక్క. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఏ 10 ఇచ్చాడు? అది ఆజ్ఞలు. ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు. కరెక్ట్. 11 మంది ఆరోహణ కళ్ళారా చూశారు. ఎవరు వాళ్ళు? 11 మంది దేవుని ఆరోహణ కళ్ళారా చూశారు. ఎవరు? శిష్యులు. అక్క 11 మంది శిష్యులు. వెరీ గుడ్. కరెక్ట్. నెక్స్ట్ 13 సంవత్సరాల ప్రాయంన ఇస్మాయేలి ఏ కట్టడను ఆచరించాడు? సున్నతి. సున్నతి. కరెక్ట్. రాహేలు నిమిత్తమై యాకోబు 14 సంవత్సరాలు. కొలువు చేసినాడు. ఆన్సర్ నేనే చెప్పేశాను. సంవత్సరాలు అనేది పోయి 14 సరేనండి, 14 సంవత్సరాలైనా ఏదని. సరే. యెరూషలేం నుండి బేతనికి ఎన్ని కిలోమీటర్ల దూరం? 10 కోసుల దూరం. కోసెడు అంట. పర్లాంగులు. 10 కోసులు. పర్లాంగులు అంట. ఓకే, అందరు బాగా చెప్పినారు. దేవునికి స్తోత్రం. వాక్యంలోకి వెళ్తాం. వాక్యం ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్తాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా తండ్రి, మహాగండ మహాపరిశుద్ధ మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. రాజులకు రాజా, ప్రభుల ప్రభు, స్తుతికి పాత్రుడా, స్తోత్రాల మీ జన్మన్న మనకి స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. మధ్యాహ్నకాల సమయంలో మీరు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్థుతిస్తున్నాం. మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీ బంగారు పాదాలకు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎన్నో నెలల తర్వాత నాకు అవకాశం ఇచ్చింది తండ్రి. నేను బట్టి మీకు స్థుతిస్తున్నాం, పూజిస్తున్నాం. దేవా, ఈ రోజు మీరు ఏ వాక్యం అయితే నా ద్వారా మీరు మాట్లాడబోతున్నారు, చక్కగా నేను చెప్టకు సాయం చేయండి. చెప్పండి. చేరవచ్చిన స్త్రీలందరినీ బట్టి స్థుతిస్తున్నాం. యజకన అన్నాను మరి పాల కుటుంబాన్ని మంచి సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి. చేరవచ్చిన స్త్రీలలో ఎవరికి ఎక్కడ ఉందో అవసరం ఉందో తీర్చుకొని తోడుగా ఉండమని మరి ఈ వాక్య ధ్యానంలో నేను తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. ఏసయ్య పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనకి ఇప్పుడు దేవునికి గల అనేక పేర్లు మనకు తెలుసు. మనం దినం కూడా దేవుని ధ్యానించినప్పుడు, ప్రార్థించినప్పుడు, స్థుతించినప్పుడు 1000 స్తోత్ర బలులు అంటాం కదా. స్తోత్రాలు చెప్పుకుంటప్పుడు ఎన్నో నామాలతో ఆయన్ని పిలుచుకుంటాం. మరి అలాగే దేవుని వాక్యానికి, దేవునికి అయితే అనేక పేర్లు మనం చూసాం. చూచుచున్న దేవుడు, మరి అలాగే చాలా మనకి అది కానీ మొదలుకొని మనకి అనేక చోట్ల పేర్లు, దేవునికి గల పేర్లు కనిపిస్తాయి. కానీ ఇక్కడ మనం చూస్తున్న వాక్యం ఏంటంటే దేవుని వాక్యానికి గల అనేక లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి గల లక్షణాలు మనం చూస్తున్నాం. దాంట్లో కొన్ని మనం చూద్దాం. అన్ని చూడడానికి సమయం లేదు కనుక మనకు ముందుకు సాగిపోదాం. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మనకు బోధిస్తున్న ఆయన గుణ లక్షణాలని చూసుకుంటే, మనము ఆలోచించినప్పుడు, బైబిల్ వాక్యం చూసినప్పుడు ఆయనకు గల కొలతలేని ఆత్మను, కొలతలేని ప్రేమను, వెలకట్టలేని ప్రేమను మనము చూడగలుగుతున్నాము, మనం అనుభవించగలుగుతున్నాం. దేవుని బిడ్డలుగా మనకి దేవుడు ఇచ్చినటువంటి ధన్యత క్రైస్తవులుగా జీవించడం, దేవుని యొక్క బాటలో నడవడం. అలాంటి భాగ్యాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. అందరినీ కూడా, అనేకుల్ని దేవుడు తన వైపు నడిపించుకోవడానికి చూస్తున్నాడు. కానీ ఇంకా చాలా మంది లోకంలోనే ఉండిపోతున్నారు. దేవుని దగ్గర మతం ఏమీ లేదు. ఎవరైనా దేవుని సన్నిధికి రావచ్చు,
దేవుని ప్రేమను ఆశీర్వాదాన్ని పొందొచ్చు. కానీ చాలా మంది రాలేకపోతున్నారు. అందరూ దేవుని వైపు నడిపించబడినప్పుడే ఆయన రెండవ రాకడ వస్తుందని కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ఆయన అంత వెళ్ళలేని ప్రేమను మనకు చూపిస్తూ ఉన్నప్పుడు, ఏ విధంగా మనకి నేర్పిస్తున్నప్పుడు, మనం కూడా ఇతరులకు, వాక్యమే తెలియని వారికి, అన్యులకు, దేవుని వాక్యం మీద అవగాహన లేని వాళ్ళకు ఆ ప్రేమను మనం పంచాలని చెప్పి దేవుడు మనకి మాటలు నేర్పిస్తున్నాడు. అదే కొన్ని విలువైన పదాల ద్వారా ప్రభు మనకు బోధిస్తున్న మాటల్ని మనం చూస్తాం. మొదటిది చూస్తే దేవుని వాక్యము బహిర్గతం అవడం అన్నమాట. ఎలాగ? ద వర్డ్ ఆఫ్ గాడ్ టు రివీల్. దేవుడు మనకి వాక్యాన్ని ఏ విధంగా బయలుపరిచాడు, బహిర్గతం చేశాడు. హెబ్రీలో చూస్తే దేవుని పరిశుద్ధ వాక్యము మనకు ఎలా బహిర్గతం చేయబడుతుందో చూస్తే ఈ మాట మనకు హెబ్రీలో చూస్తాం 4:12. ఎవరైనా నాకు కొంచెం వాక్యం చదవడానికి హెల్ప్ చేయండి. హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. వాక్యం ఎటువంటిదంట? రెండంచులు కలిగిన ఖడ్గం. ఎలాంటి కఠినులనైనా మార్చగలిగింది వాక్యం. రెండంచులు కలిగిన ఖడ్గం అంటే వాక్యం ఎటువైపు నుంచి ఎటువైపు తీసుకున్నా మనకు మేలునే కలిగిస్తుంది, మన జీవితానికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఎవరినైనా ఏ విధంగా అయినా కూడా వాళ్ళ హృదయాల్లోకి దూసుకొని పోయి మార్చగలిగింది రెండంచులు కలిగిన ఖడ్గం. రివీల్ అంటేనే మనకి బహిర్గతం అనే అర్థం మనం చూస్తున్నాం. దేవుని వాక్యము ఎలాంటిదని మనం చూసామంటే రెండంచులు కలిగిన ఖడ్గం అంటే ఇలాంటి కఠినులనైనా, మరి హంతకులనైనా, దుర్మార్గులనైనా, ఎలాంటి వారినైనా మార్చగలిగినటువంటి వాక్యం అంట. అలాంటి పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. అది ఈ వాక్యం ద్వారా మనకు బహిర్గతము చేయబడుతుంది. ఎంతో మంది మనం చూస్తాం కదా, దొంగలు మారారు, హంతకులు మారారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, వాక్యం బోధించగలుగుతున్నారు, వాక్యం పాటించగలుగుతున్నారు అని చూస్తున్నాం. చాలా మంది మనకు బైబిల్ గ్రంథంలో కూడా అలాంటి వారు కనిపిస్తారు. దాంట్లో మనం చూస్తే మొదటగా మనం పాపాత్మురాలైన స్త్రీని చూడవచ్చు. ఆమె ఎలాగ మార్చబడింది చెప్పండి? తన పాపాలన్నీ దేవుని పాదాల యొద్ద ఒప్పుకుంది. తన కన్నీళ్లతో ఆయన పాదాలని కడిగింది. తన పాపాన్నంతా తీసివేసుకుంది ఆయన పాదం. మరి ఇతరులంతా రాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు కూడా మీలో ఎవరు పాపం చేయని వారు మొదట రాయి వేయండి అంటే ఎవరు కూడా ఒక్క రాయి కూడా ఆమె మీద వేయకుండా అందరు వెనుతిరిగి వెళ్ళిపోయినప్పుడు, మరి ఆ రోజు నుంచి ఆమె తిరిగి ప్రభుని చూచే వరకు కూడా, పునరుత్థాన మందు చూచే వరకు కూడా ఆమె చక్కగా తన పాపాలన్నిటినీ తొలగించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఆమెలో ఎలాంటి మార్పు వచ్చింది? వాక్యం ద్వారానే, వాక్యం ఆమెలో పనిచేయడం ద్వారానే ప్రభు యొక్క రెండంచులు కలిగిన ఈ ఖడ్గం లాంటి వాక్యం ఆమె హృదయంలో నాటుకొని పోయింది. ఆ విధంగా ఆమె దేవుణ్ణి, ఆయన పాదాలని వదిలిపెట్టకుండా జీవించినట్టుగా మనం చూస్తాం. అలాంటి బలమైన వాక్యం దేవుడు మనకు ఇచ్చాడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ టు రివీల్. దేవుడు మనకు ఇలాగూ బహిర్గతం చేయుచున్నాడు. ఇంకా సమరయ స్త్రీని చూస్తాం. ఆమె కూడా మరి తన పాపకుండాను వదిలిపెట్టేసి తన ఊరి వారందరినీ రక్షించుకోవడానికి ప్రభు దగ్గరికి తీసుకురావడానికి వెళ్ళింది. ఊరినంతా ఆమె రక్షించుకోవడం చూస్తాం. ఆమె జీవితం చూస్తే ఇంతకు ముందు కిజ్జులో కూడా నీకు 5 మంది పెనిమిట్లు ఉన్నారంటే ఒప్పుకుంది దేవుని కదా. అలాగా మార్చబడిన మరి సమరయ స్త్రీని కూడా మనం చూస్తాం. మెస్సియానే ఆమె గుర్తించగలుగుతుంది అక్కడ దేవుడు కొంత మాట్లాడే సమయాన్ని కదా. ఇలాగా ఇంకా పాత నిబంధనలు చూస్తే రాహాబు కూడా చూస్తాం. ఆమె కూడా తన ఇంటి వారందరినీ తగురు దారం కట్టి యెహోషువ కాలేబు దేశాన్ని మరి జయిస్తారని నమ్మి ఆ దేవుణ్ణి ఆమె ఎంత గణపరుస్తుందో అక్కడ మనం చూస్తాం. రాహాబు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం. మీ దేవుడు ఎలాంటి దేవుడు అని ఆమె ఒప్పుకుంటుంది అక్కడ కదా. అలాగా మరి ఈ రెండంచులు కలిగిన ఈ ఖడ్గము, ఆ ఖడ్గం లాంటి వాక్యం చేత మార్చబడిన వీళ్ళు మనము ముగ్గురిని చూస్తున్నాం.
ఎవరు? పాపాత్మురాలైన స్త్రీ, సమరయ స్త్రీ, అలాగే రాహాబు, ఇంకా బరబ్బా కూడా. ప్రభువు ఆయన కొరకు, ఆయన బదులుగా సిలువ వేయబడినానని నీ గుండెలు బాదుకుంటూ దేవుణ్ణి సిలువకు అప్పగించిన చోటుకు వస్తున్నాడు కదా. మరి ఎంత భయంకరమైన బందిపోటు దొంగ. ఆయన కూడా జీవితము మార్చుకున్నాడు. మరి ఆ దినం నుంచి ఒక్క సెకండ్ లోనే మారుమనసు పొందింది ఎవరు? సిలువ పైనే దొంగ కదా. ప్రభు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేడే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉండు అని కదా. ప్రభు చేత ఎంత సెకండ్స్ లో దేవుని రాజ్యంలోకి ప్రవేశం పొందుకున్న దొంగను కూడా మనం చూస్తాం. ఇలాగా వాక్యం చేత వాక్యం చేత పట్టబడిన వాళ్ళు, వాక్యం చేత మార్చబడిన వాళ్ళు, రెండంచులు కలిగిన ఖడ్గం లాంటి వాక్యం చేత మేలు పొందిన వారు మనం బైబిల్ అనేక మందిని చూస్తాం. మరి మనం కూడా వాళ్ళలాగా మనం మారాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మనలో ఏదైనా సరి చేసుకునేది ఉంటే మనం కూడా ఇలాగో ఉండాలని దేవుడు మనకి నేర్పిస్తుంది. రెండవదిగా చూస్తే ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ టు కమాండ్. దేవుని ఆజ్ఞాతి క్రమమే పాపం అంటున్నాడు కదా ప్రభు. మరి ఏ తప్పు మనలో ఏ పాపం లేదనుకోవడమే తప్పు. నేనేం తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు అంటుంటాం మనం. నేను చక్కగా మందిరానికి వెళ్తాను, కానుకలు ఇస్తాను, అన్ని వారమంతా మందిరానికి వెళ్తానంటే అదంతా కుదరదు. అవన్నీ అందరూ చేస్తారు, బయట మనకు కనబరుచుకునే కూడా అట్లా చేస్తుంది. కానీ నిజంగా మనస్ఫూర్తిగా దేవుని వాక్యానికి మందిరానికి వచ్చి వాక్యం విని మరి అలాగే జీవించిన వాళ్ళే దేవునికి ఇష్టమైన వాళ్ళు. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ టు కమాండ్ ఏమంటున్నాడు? 2 ఆజ్ఞలే. మరి పాత నిబంధనలో నిర్గమకాండంలో ఉన్న 10 ఆజ్ఞలు ఈ కాలంలో ఉంటే మనం ఒక్కటి కూడా పాటించి ఉండేవాళ్ళం కాదేమో. అలాంటి కఠినమైన ఆజ్ఞల్ని దేవుడు మోసే ద్వారా ఇచ్చిన ఆజ్ఞల్ని దేవాది దేవుడైన ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి వాటన్నిటిని తీసివేసి 2 ఆజ్ఞలుగా చేశాడు. 10 ఆజ్ఞ అంటే అప్పుడు చూస్తే కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం. ఒకవేళ ఇప్పుడు అట్లాంటి శిక్షలు ఉంటే మన పరిస్థితి ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించండి. అందుకే మనం అర్భకులము, తట్టుకోలేని వాళ్ళం, బలహీనులం అని చెప్పి దేవుడు మన పైన ఆయన ప్రేమను, వాత్సల్యాన్ని చూపించి వాటిని తీసివేసి 2గానే చేస్తాడు. ఏంటవి? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, పైన ఆకాశం ఉందే కానీ ఎక్కడ కూడా నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనే ఆజ్ఞ ఒకటి. రెండవది నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. మరి మనం ఇలాగే మన పొరుగు వారికి ప్రేమించగలుగుతున్నాం. వాళ్ళు ఏదన్నా ఇస్తే మనం ఇవ్వడం కాదు, మనం తెలుసుకున్న దేవుణ్ణి వాళ్ళకు కూడా తెలియపరచడం, వాళ్ళకు కూడా దేవుణ్ణి మనం పరిచయం చేయడం. ఆ విధంగా దేవుని దగ్గరికి ఆయన్ని తీసుకొని రావడం. 1 తెస్సలోనియన్స్ 1:8 చూడండి. 1 తెస్సలోనియన్స్ 1:8 ఎవరైనా తీసుంటే చదువు. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అవుతుంది. ఎందుకనగా మీ యొద్ద ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగిను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమునందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము మేమేమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తే మనకి 1 తెస్సలోనియన్స్ 1:8 ఎట్లుందంట? వాక్యం ఎక్కడెక్కడ? మాసిదోనియాలోను అకయలోను మ్రోగుతూ ఉందంట. మరి అక్కడ మోగిస్తున్నది ఎవరు? చూడండి, ఆ పైన చూస్తే తండ్రి అయిన దేవుని యందు ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనిక సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియు శుభమని చెప్పి రాయినది. వీరి ముగ్గురి బోధ వల్ల అక్కడ ఏమవుతుందంట? సువార్త వాక్యము, దేవుని వాక్యము మారుమోగుతుందంట కదా. మరి మనం అలాంటి మారుమోగే లాంటి వాక్యాన్ని మనం బోధించగలుగుతున్నామా? ధాటిగా చెప్పగలుగుతున్నామా? ఇది చూస్తే ఇంకా 6-7 వచనాల్లో మనము కంప్లీట్ గా చూస్తుంటే, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మను ప్రభువుని పోలి నడుచుకున్న వారేట్రి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయినారంటే ఎవరు? పౌలు, సిల్వాను, తిమోతి. జంటగా వీళ్ళు పౌలు, తిమోతి మనకి ఎక్కడ కనిపిస్తూనే ఉంటారు. వారి విశ్వాసం మనకి కనిపిస్తూనే ఉంది, వారి పోరాటం, వాళ్ళ శ్రమలన్నీ మనకు కనిపిస్తూనే ఉంది. అంటున్నారు కదా 7వ వచనంలో మాసిదోనియా, అకయ. అలాగే 8లో వస్తే
ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకైలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయను గనుక మేమేమీ చెప్పనసక్యము అవసరం లేదు అని చెప్తున్నా కదా. ఇక్కడ చూస్తే ప్రభువుని పోలి విశ్వాసులందరూ ఎవరిని పోలి నడుచుకోవాలంట? ప్రభువుని పోలి నడుచుకున్న వారైరి. పౌలైతే మరి ఎన్నో ప్రాణాలు స్వార్థ ప్రాణాలు చేసినట్లు, స్వార్థ దండయాత్రలు చేసినట్టు మనకు తెలుసు. ఎన్ని కష్టాలు కోర్చుకున్నాడు, ఎన్ని శ్రమలు, కాలినడకన ఎన్నో వేల కిలోమీటర్లు నడిచి సేవ చేసిన వ్యక్తిని మనం చూస్తాం. ఆయన శిష్యుడైన తిమోతిని కూడా మనం చూస్తాం. మరి చాలా మంది ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని మనం చూడగలుగుతున్నాం కదా. ఈ తెస్సలోనికే సంఘానికి పౌలు, తిమోతి, సిల్వాను ఏమని చెప్తున్నారంటే, అక్కడ వాక్యము మారుమోగిందంట. వీరు ముగ్గురు చేసిన వాక్య బోధ వల్ల తెస్సలోనిక ప్రాంతం అంతా వాక్యం మారుమోగిపోయిందంట. ప్రభు యొక్క వాక్యం అనేకులు ప్రభు వైపు నడిపించబడినారంట. అనేకులు ప్రభు వైపు తిప్పబడినారంట కదా. ఇలాగ మనం చేసే శక్తి మనకుందా? ఒక్కసారి మనం ఆలోచించుకున్నాం. అనేకులు ప్రభు వైపు నడిపించబడి, మరి పేతురు ప్రసంగించినప్పుడు ఎంతమంది? మొదట 3000 మంది మార్చబడ్డారు. అలాగే లుదియా సముద్ర తీరాన తను మారింది. తన కుటుంబాన్నంతా కూడా దేవుని వైపు నడిపించుకుంది. మరి అందరినీ కూడా ఇంట చేర్చుకుంది కదా. సహవాసమందు రొట్టె విరుచుటయందు మరి ఏక మనసు కలిగిన వారై లుదియా ఇంట ఉన్నట్టుగా మనం చూస్తాం. వీళ్ళంతా ఎలాగో వాక్యం చేత వాళ్ళు మార్చబడ్డారు చూడండి కదా. ఇంకా జక్కయ్య కూడా ఒక్క సెకండ్ లోనే ఆయన కూడా నేడైన ఇంటికి రక్షణ వచ్చింది. ఎన్ని తప్పులు చేసినావన్నీ దేవుడు చూడాలని చెట్టెక్కాడు. దేవుడే చెట్టు కిందకి వచ్చి ఆయన్ని పిలుస్తున్నాడు. నేడైన ఇంటికి నేను వస్తున్నాను, నేడైన ఇంటికి రక్షణ వచ్చింది. మరి ఆయన జీవితం అంతా మార్చబడినట్టు మనం చూస్తాం. కొర్నేలి కుటుంబం మధ్యాహ్నం 3 గంటల వేళ ప్రార్థనలో గడిపే కుటుంబం. ఒక మంచి పెద్ద ఉద్యోగస్తులు, మరి ప్రార్థనకి ఎంతటి మరి బాధ్యత కలిగి ఉన్నారు ప్రార్థనలు మనం చూస్తే చాలా మంది మనకు తెలియదు. మధ్యాహ్నం వేళ ఇంటి వారందరినీ చేర్చుకుని ప్రార్థిస్తున్న కొర్నేలిని మనం చూస్తాం. మరి మనం ఎంతమందిని దేవుని వైపు నడిపించగలుగుతున్నాం? కనీసం వారానికి ఒక్కరైనా నడిపించగలుగుతున్నాము. మన చుట్టూ మన ఇంటికి వచ్చే వాళ్ళకే మనం చెప్పగలుగుతున్నాము. మనల్ని మనం పరీక్షించుకోవాలి, ప్రశ్నించుకుంటే. మరి దేవుని ప్రేమ మనం పొందాం కనుక వాళ్ళు కూడా పొందేటట్టు మరి చేయాలని ప్రభు మనకి నేర్పిస్తున్నాం ఈ మాట ద్వారా. మూడవదిగా చూస్తే ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ టు ఇన్స్పైర్. దేవుని వాక్యం మనల్ని ఎలా ఇన్స్పైర్ చేస్తుంది? దేవుని వాక్యము ఇది మనకు తెలుసే కదా, అందరికీ తెలిసిన వాక్యమే. 3:6 దేవుడు లోకం ఎంతో ప్రేమించింది కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం నుంచి ప్రతి వాడును. మరి ఈ వాక్యం మనకు అందరికి అంతటా వచ్చు. దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు. కొంత ఇంత కాదు, ఎంతో. ఎంతో అంటే ఏంటి? చాలా అని. ఆయన ప్రేమకు అవధులు లేదు, హద్దులు లేని, ఎల్లలు లేని ప్రేమ దేవుడు మనకు చూపిస్తుంది. అవధులు లేని ప్రేమ దేవుడు మనకి ఇంతకు ముందే చూసాం. కొలత లేని ఆత్మని దేవుడు మనకు చూపిస్తున్నాడు. మరి తన శిలువ యాగం ద్వారా తన రక్తము శరీరంలో చివరి రక్త బొట్టు కూడా మన కొరకే కార్చాడు కాబట్టి, మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి, ఆయన ప్రేమను మనము దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అన్న మాటను మనము మరి చక్కగా ప్రచురించు వాళ్ళై ఉండాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇంకా మళ్ళీ ఇంకొక మాట కూడా చూసుకున్నాం ముందు. దేవుని వాక్యం మరి దేవుడు మనల్ని ప్రేమించినట్టుగానే మనము ఇతరులని ప్రేమించగలుగుతున్నాము. ప్రేమ అనే మాట చూస్తే మనకి 2 కొరింథీ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రేమ ఎలాంటిదని ఆ అధ్యాయం అంతా 13 అధ్యాయం అంతా కూడా చూడగలం. వాటిలో కొన్నైనా మనం పాటించగలిగితే దేవుని వాక్యాన్ని ఇతరులకు దేవుని యొక్క ప్రేమను చూపించే వారమే ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. ఆయన వాక్యం మనల్ని ఎలా ఇన్స్పైర్ చేస్తున్నదో, ఎలా మనల్ని పట్టుకుంటున్నదో, అలాగే ప్రభు వాక్యాన్ని మనము ఇతరులకు ప్రేరేపించే వారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ వాక్యాన్ని
మనం అలాగ ప్రేరేపణ కలిగి మనం ప్రేరేపించబడి దేవుని యొక్క ప్రేరేపణ కలిగిన వాక్యాన్ని ఇతరులకు చెప్పువారంగా మనం ఉండాలి. మరి ప్రభు ఎన్నోసార్లు చూస్తాం దొంగలను సైనికుల్ని ప్రేమించారు, తన వస్త్రాన్ని చీట్లు వేసుకున్న వారిని క్షమించారు. మీరేం చేస్తున్నారో తెలియదు కనుక అవన్నీ క్షమించమని దేవుణ్ణే వేడుకున్నాడు. అక్కడ మరి శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, అక్కడ ఉన్న సమూహం అంతా కూడా ఆయన సిలువ వేయం అన్నప్పుడు మరి వారందరినీ కూడా వీరేం చేస్తున్నారో తెలియదు కనుక అవన్నీ క్షమించమని దేవుడు నేర్పిస్తున్నాడు. ప్రభు ఆ క్షమాగుణం మనం కూడా కలిగి ఉండాలి. ఇతరులను మనం ప్రేమించేవారుగా మనం ఉండాలని చెప్పి ఇంకా ప్రభు ఏం చేశాడు, తాను ప్రేమించిన లాజరు కొరకు కన్నీళ్లు విడిచాడు కదా. కన్నీళ్లు విడిచి బాధపడుతున్నాడు. తిరిగి 4 రోజుల తర్వాత వచ్చి లాజర్ని బ్రతికించడం చూస్తాం కదా. ఎక్కడైనా ఎవరి వల్ల అవుతుందా? ఏ ఇతర దేవుళ్ళ వల్ల అయినా అవుతుందా బ్రతికించడం? తాను ప్రేమించిన లాజర్ను బ్రతికిస్తున్నాడు ప్రభు కదా. బ్రతికించి సాక్షిగా నిలబెట్టినాడు. మరి తనను హింసిస్తున్న సైనికులను, కొట్టువారిని, రానువారిని, ఈడ్చువారిని, యెరూషలేం వీధుల్లో తిప్పుతున్న అందరినీ కూడా, ఎంత ఉమ్మివే వారిని కూడా దేవుడు క్షమించమని ప్రభు దగ్గర వేడుకుంటున్నాం. అలాగా మనం కూడా ఇలా పాపులందరినీ తన దాపున చేర్చుకున్న దేవుణ్ణి మనం కలిగి మనం కూడా కొంతైనా కూడా అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు మనకు కోరుకుంటున్నాం. ఆయన శిలువ త్యాగాన్ని, శిలువ యాగాన్ని, ఆయన రక్తం కార్చిన విధానాన్ని, ఆయన భరించిన శిక్షలను అన్ని మనం ఇతరులకు బోధించేవారుగా ఉండాలి, ఇతరులకు పంచేవారుగా ఉండాలని, నశించిపోయే ఆత్మల కొరకు మనం ప్రయాసపడాలని ప్రభు ఎలాగ మనల్ని వెతికి రక్షించుకున్నాడో మనం కూడా నశించిపోయే ఆత్మల కొరకు వారిని వెతికి రక్షించి ప్రభు సన్నిధికి నడిపించాలని కోరుకుంటున్నాడు. అలాంటి ఆత్మల సంపాదనకై మనం పాటుపడాలని ప్రభు మనకి నేర్పిస్తున్నాం. అదే మనం దేవునికి ఇచ్చేటువంటి ఘనతగా మనం చూస్తాం. 4వది చూస్తే ద వర్డ్ ఆఫ్ ద గాస్పల్ టు గ్లాడెన్, సంతోషపరిచే వాక్యం. దేవుని వాక్యం ఎలాంటిదంట? సంతోషపరిచే వాక్యం, మనల్ని ఆనందపరిచే వాక్యం అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఫిలిప్పీ 4:4 చూడండి ఒకసారి. ఎవరైనా తీస్తే చదవండి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పున ఆనందించుడి. ఈ వాక్యము ఇంకా మన గాస్పెల్ అసెంబ్లీలో 2 రోజులు 13, 14 నిన్న మొన్న 2 రోజులు కడుపు నిండా వాక్యం విన్నాం కదా. ఫిలిప్పీ ఈ 4 అధ్యాయాల్లో ఇంత వాక్యం ఉందనేది ఎంత చక్కగా మనం విని మేలు పొందుకున్నాం కదా. ఇది చూస్తే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. 13, 14 వచనాల్లో 13, 14 తేదీలో మనం ఈ వాక్యం మేము విన్నాం. ఎవరైనా జూమ్ లో వినింటే కూడా, యూట్యూబ్ లో వినింటే కూడా, అది మరి కర్నూలు నుంచి ఒక బ్రదర్ వచ్చారు, ప్రకాష్ రాజు గారు అని. ఈ 4 అధ్యాయాల్లో ఎన్ని అంశాలు మాకు తెలియపరిచినాడంటే నిజంగా చాలా మేము మేలు పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. ఎంత క్షుణ్ణంగా ఆయన బోధించారు. మనసు నిండిపోయింది, హృదయము నిండిపోయింది మరి కదా. ఇంకొకటి ఏంటంటే ఈ వాక్యము మా ఇంట్లో మా ఆయనకు చాలా ఇష్టం అంట. పెళ్ళైన కొత్తలో ఎప్పుడు ఆ మాట చెప్పాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. మరి ఈ మాట మేము మాట్లాడుకునేది చిన్నపిల్లలు పిల్లలకి తెలియదు, కానీ పాప ఒక 4 years 5 years ఉన్నప్పటి నుంచి ఆ వాక్యం అంటే ఆ పాప అన్ని నోట్బుక్స్ మీద అంతా అదే రాసుకునేది. ఎప్పుడు ఎట్లా వచ్చిందంటే అది కోఇన్సిడెంట్ అన్నమాట. మాకు ఈ వాక్యం చాలా మా కుటుంబానికి ఇష్టం. అట్లా దేవుడి 4-5 ఆ పాపకు చిన్నప్పుడు వచ్చిన ప్రైజెస్ లో కూడా ఇదే వాక్యమే వచ్చింది అనుకోకుండా. అది కూడా దేవునికి స్తోత్రం. ఈ వాక్యం మరి చాలా మాకు కూడా ఇష్టం, అందరికీ ఇష్టమైన వాక్యం. ఇదేమి మరలా చెప్పుదును ఆనందించి, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ కదా. మరి చిన్న కష్టానికే మనం భయపడిపోతాం, చిన్న శ్రమకే భయపడిపోతాం, చిన్న ఇబ్బందికే, చిన్న అనారోగ్యానికే భయపడిపోతాం. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు? అన్నీ నేనుండగా మీకు ఏ అపాయం, ఏ కీడు కూడా రాని అని అంటుంది. ఆ విధంగా మనము దేవుని మీద భారం వేసుకొని ఉండాలని చెప్పి దేవుడు మనకు నేర్పిస్తుంది. నీ దిగులు, నీ చింత యావత్తు నా మీద వేయడి అంటుంది. కానీ అదేం లేదు, ఎప్పుడు మనమే దిగులు మొహాలు వేసుకొని అంత లోకంలో ఉన్న శ్రమలు దుఃఖాలంతా మనకే ఉన్నట్టుగా ఉంటుంటాం.
అని అలా ఉండొద్దని దేవుడు మనకు నేర్పిస్తుంది. ఇలాగా ఆ చూస్తే మనం చాలా వచనాల్లో మనం చూడొచ్చు. అట్లా దిగులు లేకుండా జీవించిన వ్యక్తులు, శ్రమల్లో కూడా దిగులు లేకుండా జీవించిన వ్యక్తులు మనం చూస్తాం. యోబు చూస్తాం, ఎలాంటి శ్రమలు కలిగాయి యోబుకి. మరి అలాంటి కష్టాలు వచ్చి ఉంటే మనం దేవుణ్ణి ఎప్పుడో దూషించి, యోబు భార్య చెప్పినట్టుగా మరణమైపోయింది, మేము స్నేహితులు వదిలిపెట్టారు, బంధువులు వదిలిపెట్టారు, ఒకే దినమందు మరి కుమార్తెలు చనిపోయారు, ఆస్తులన్నీ పోయాయి. కానీ అప్పుడు ఏమంటున్నాడు 1:21 దేవుణ్ణి అక్కడ కనపరుస్తున్నాడు. ఏమని? యెహోవా ఇచ్చని యెహోవా తీసుకున్నాను, దేవుని యెహోవా నామమునకు స్తుతి కలుగును. ఎవరైనా చెప్పగలరా ఆ మాట? మరి యోబు ఎంత చక్కగా ఇక్కడ మన శ్రమల్లో చెప్తున్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యం ద్వారానే అలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నట్టుగా వాళ్ళ జీవితాల్లో పొందినట్టుగా చూస్తాం. తిరిగి అంతకంటే చక్కని కుమారులను అంతకు రెట్టింపుగా ఆస్తుల్ని దేవుడు ఇచ్చాడు శోధనల శ్రమల తర్వాత కదా. మరి ఇంకొక వ్యక్తి చూస్తే యోనా కూడా దేవుడు చెప్పిన మాట వినకుండా నినివే పో అంటే నినివే పట్టణస్తులకి హెచ్చరిక చేయమని పంపిస్తే ఒక ప్రవక్త అయింది కూడా దేవుని మాటని లోబడకుండా తర్షీషుకు పోయే కూర్చుంది. ఓడలో పోయి బాగా నిద్రపోతున్నప్పుడు దేవుని వాక్యము ఎంత చక్కగా అక్కడ ఏం మాట మాట్లాడుతున్నారు చూడండి. 2:2 నుంచి చూస్తే ఉపద్రవంలో నుండి దేవునికి కేకలు వేస్తూ ప్రార్థన చేశాడు యోనా కదా. దేవా, తప్పు చేశాను, నన్ను రక్షించు. పాతాళ గర్భం చేప కడుపులోంచి ప్రార్థించి రక్షించబడ్డాడు. చేప తిరిగి కట్టు వేసినట్టుగా మనం చూస్తాం. దేవుడి మాట వినకుండా పోయిన ఆ సందర్భమైనా తప్పిపోయినా, మరి తప్పిపోయిన కుమారుడు కూడా అలాగే తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, అన్న దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. పందులు తినే పొట్టు కూడా తినడానికి అవి దగ్గరకు రానేయట్లేదు, తోసివేస్తుంది. అలాంటప్పుడు తిరిగి మారు మనసు పొందుకొని తండ్రి ఇంటికి చేర్చబడినట్టుగా చూస్తాం. నాకు యోనా కూడా ఇంత చక్కగా మరి తిరిగి దేవుని సన్నిధికి వచ్చాడు, తిరిగి నినివేకు వెళ్ళి అక్కడ ప్రకటించినట్టుగా మనం చూస్తాం. ఇలాగా ఇంకా చాలా మంది మనకు శ్రమల్లో, జైళ్ళలో, చెరసాల్లో మరి సంతోషాన్ని అనుభవించిన పాటలు పాడిన వ్యక్తులు మనం చూస్తాం. పౌలు, తిమోతి, పౌలు, శీల, పేతురు, యోసేపు, వీళ్ళంతా చెరసాల్లో కూడా దేవుని వాళ్ళు ఉండే పరిస్థితిని వదిలిపెట్టి ఎంతో చక్కగా ప్రార్థనలు, పాటలతో గడిపినట్టుగా మనం చూస్తాం. అలాగే దేవుడు మరి శ్రమల గుండా కూడా నడిపించినట్టుగా మనం చూస్తాం. ఇంకొకటి చూస్తే 5వదిగా చూస్తే ద వర్డ్ ఆఫ్ సాల్వేషన్ టు డెలివర్. సాల్వేషన్ అంటేనే మనకు తెలుసు రక్షణ. దేవుడే ఆయన పవిత్ర ప్రాణాలని, పవిత్ర రక్తాన్ని ధారపోసి మనల్ని రక్షించాడు, మనకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, ముఖ్యంగా రక్షణ ఇచ్చాడు, బాప్తిస్మం ఇచ్చాడు, ఆయన దగ్గరికి చేర్చుకున్నాడు. ఆయన మన చుట్టూ కంచె వేసి కాపాడుకుంటున్నాడు. ఇంకా సాల్వేషన్ అంటే రక్షణ ఒకటే కాదు, మోక్షం అని కూడా మనకు తెలుస్తుంది. ఈ పదం మనం ఉపయోగించాం, కానీ మోక్షం అని వస్తుంది, విమోచన, విముక్తి అని కూడా మనకు మాటల ద్వారా తెలుస్తుంది. ఆయనే మనల్ని మోక్షం ఇచ్చేది దేవుడే, విముక్తి ఇచ్చేది దేవుడే, విమోచన ఇచ్చేది దేవుడే, రక్షణ ఇచ్చేది కూడా కేవలం ప్రభుల వారే. ఆయన మనల్ని రక్షించి విమోచించి విముక్తిని ఇచ్చారు. నిత్య రాజ్యంలోకి ప్రవేశాన్ని కలిగిస్తుంది, పరలోక రాజ్యానికి మనల్ని చేర్చిపోతుంది. మనం ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగూ కీడు నుంచి తప్పించుకుంటామో ఒక్కసారి ఆలోచించుకోండి. అలాంటి దేవుడిచ్చిన రక్షణను, సర్వాంగ కవచాన్ని మనం వదిలిపెట్టకూడదని దేవుడు మనకు నేర్పిస్తున్నాం. ప్రభు మార్గాన్ని అనుసరించి ఆయన మార్గంలో మనం నడిచి మన కుటుంబాలు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడాలని, దేవుని సన్నిధిలో నిలబడాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఇంకా మనం చూస్తే అబ్రహాము, ఆయన ఎంతటి విశ్వాసం, 100 ఏళ్లలో మరి సంతానం పొందాడు. ఏకైక కుమారుణ్ణి దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని బట్టి లేక కలిగిన కుమారుని మరి బలి అర్పించడానికి కూడా వెనుకాడలి. విశ్వాస వీరుల పట్టిక చూడండి, మరి ఎంతమంది విశ్వాస వీరులు మనకు అక్కడ కనిపిస్తారు. కాబట్టి అలాంటి విశ్వాసం దేవుని యొక్క రక్షణ కార్యాలని మనం మన మనసులో పెట్టుకుని ఇతరులకు మనం అందించే వారుగా ఉండాలని ప్రభు మనకి
కోరుకుంటున్నాం. అలాగూ ఎంతో మందిని మనం చూస్తాం. వెనుదిరిగి ఉప్పు స్తంభం అయిపోయిన లోతు భార్యను చూస్తాం. సారా కూడా నమ్మింది, భర్త నమ్మాడు కదా, ఎంత చక్కగా వాళ్ళు ఇస్సాకును పొందుకున్నట్టుగా చూస్తాం. హన్నా కూడా విశ్వాసం ద్వారా ప్రార్థన చేసింది, చక్కగా సమూయేలుని ఆ తర్వాత 5 మంది సంతానాన్ని పొందింది. ప్రార్థన ద్వారానే, విశ్వాసం ద్వారానే. చాలా మంది ఎంత విశ్వాసం కలిగి ఉంటారు దేవుని మాటల పట్ల, అంత విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తుంది. అలాగే దేవుని పట్ల విశ్వాసాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రమే కాకుండా వాడబారని మహిమ కిరీటాలు ఎన్నో మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రకటన గ్రంథంలో చూడొచ్చు. ఆయన విశ్వాసాన్ని మనం కొనసాగిస్తున్నప్పుడు అలాగే మనం జీవించ కృపను దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి మనం అలాంటి ఇంతకుముందు చూసిన యోబు, యోనా కూడా విశ్వాసం కలిగిన వాళ్ళుగా మనం చూస్తాం. వాళ్ళు ఎంత చక్కగా దేవుని యొక్క రక్షణను పొందుకున్నారని మనం చూస్తాం. 6వదిగా చూస్తే ద వర్డ్ ఆఫ్ రికన్సిలైజేషన్ టు ప్రీచ్, అంటే రికన్సిలైజేషన్ అంటే ఐకమత్యము, అయోధ్య అని చూస్తాం. 133వ కీర్తన ఏముంది? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు. అలాగ మనం జీవించాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. 2 కొరింథీ 5:19 5:19 అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కాబట్టి కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలు కొంచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అన్నట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేసెను. 19 చూస్తే అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొంచు ఆ సమాధాన వాక్యంను మనకు ఇచ్చాడంట. ఐకమత్యము, సమాధానము, రాజీ, ఇలాంటి చాలా అర్థాలు దానికి ఉన్నాయి. ఐకమత్యం కలిగి మనం జీవించాలని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు ఎలా జీవించాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండాలి, స్నేహపూర్వక వాతావరణం కలిగి ఉండాలి. మనల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రేమ, సమాధానం ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి చక్కని దీవెనలుగా మనం చూస్తున్నాం. ఐకమత్యం ఇవన్నీ ఆయన చూపించిన ప్రతి ఒక్క అంశము మనం ఇతరుల పట్ల చూపించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాం. ఇతరులకు వాక్యం చెప్పినప్పుడు మొదటగా ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క త్యాగాన్ని, ఆయన శిలువ యాగాన్ని మనం బోధించే వారంగా ఉండాలని నేర్పించాలి. సహోదరి ప్రేమను నిలవరంగా ఉండనీయుడి అని, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుడి అన్న ఈ వాక్యాన్ని, ఆ సత్య వాక్యాన్ని మనం బోధిస్తూ ముందుకు వెళ్ళాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాం. అలాగా ఇలాంటి ప్రేమను చూపిన వ్యక్తులు చూస్తే గుడ్ సమరిటన్, మంచి సమరేయుడు ఏం చేశాడు? అక్కడ వచ్చిన లేవీయుడు, యాజకులు అందరూ చూసి చూడనట్టు పోతున్నారు ఆ దొంగలు కొట్టేసిన ఆ వ్యక్తిని. కానీ మంచి సమరేయుడు ఏదో పని మీద వెళ్తున్నాడు, కానీ ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని పాటించిన వ్యక్తిగా మనం చూస్తాం. పాపులను ప్రేమించుట, మరి పాపుల్ని క్షమించుట, ఇవన్నీ దేవుని ద్వారా నేర్చుకుని అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తికి సాయం చేయడానికి ముందుకు వచ్చాడు కదా. ఇంతకుముందే మనం ఫ్రిడ్జ్లో కూడా చూసినాం, 2 దేనారములు ఇచ్చి వెళ్ళినట్టుగా కదా. అక్కడ ఉన్న అంతమంది ఎవరు కూడా ఆయన దేవుని ప్రేమను వల్ల ఆ దొంగలు కొట్టిన వ్యక్తికి చూపించలేదు, కానీ ఈ మంచి సమరేయుడు బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనకి బైబిల్లో కనిపిస్తున్నాడు. దేవుడు కూడా మరొకసారి పాపాత్మురాలని స్త్రీని గుర్తు చేస్తుంది. ఇంకా కనాను స్త్రీని కూడా కదా. ఇలాగా ఎంతో మంది మనకు దేవుని సన్నిధికి వచ్చి మరి 12 ఏళ్ల రక్తస్రావ స్త్రీని చూస్తాం, 5 కుమార్తెను చూస్తాం, కుమారుడు చనిపోయిన స్త్రీని చూస్తాం, విధవరాలు కదా. వీళ్ళంతా కూడా దేవుని యొక్క దగ్గరికి వచ్చి ఆయన ద్వారా మేలు పొందుకున్న వాళ్ళని మనం చూస్తాం. అలాంటి మంచి సమరయుని యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలని ప్రభు మనకు
నేర్పిస్తున్నాం. అలా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాం. 7వదిగా చూస్తే ద వర్డ్ ఆఫ్ గ్రేస్ టు బిల్డప్, ద వర్డ్ ఆఫ్ మెర్సీ టు డెవలప్. మనం దయను, కృపను, కనికరాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలని ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే 20 ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవని వెండినైనాను బంగారంనైనాను వస్త్రములనైనా నేను ఆశించలేదు. నా అవసరముల నిమిత్తం నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనలను సంరక్షించవలనని పుచ్చుకొంట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునే వాళ్ళని అన్ని విషయంలో మీకు మాదిరి చూపితున్నాను. ఇక్కడ చూస్తే 32లో ఆయన కృపావాక్యం, కృపా మహదైశ్వర్యం అంటారు. అది మనకు క్షేమాభివృద్ధిని కలగజేస్తుందంట. ఇంకా 2 కొరింథీ 13లో మనం చూస్తాం ఆయన ప్రేమ, ఆయన కృప, కనికరం అవన్నీ అధ్యాయం అంతా కూడా మనకు ఏ విధంగా దేవుడు బోధించాడు మనకు తెలుసు. కృప వెంబడి కృపను మనకి ఇస్తూ ఉన్నాడు. రోజు రోజుకి ఆయన కోపించుతూనే వాత్సల్యం చెప్తున్న దేవుని మనం కలిగి ఉన్నాం. కృపను కనికరాన్ని ఇచ్చిన దేవుని చూస్తున్నాం. ఆయన కృపలేందే మనము జీవించలేం. 23వ కీర్తన చూస్తే ఎంత చక్కగా దేవుడు మనల్ని కాపాడుతుంది. నా కాపరి, నాకు లేమి ఏది పదవ లేకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఆయన కృపా మహదేశ్వరములను బట్టి మనము ఈ లోకంలో జీవించగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ సుంకరి ప్రార్థన చూస్తాం. పరిసైడు సుంకరి ఎలా ప్రార్థిస్తున్నారు? ఆకాశం వైపు చేతులు ఎత్తడానికి కూడా భయపడుతూ దేవుని సన్నిధిలో హృదయాన్ని గుమ్మరిస్తున్న సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తుంది. ఇలాగో తగ్గించుకుని ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనే మరి దేవునికి ఇష్టమైందిగా మనం చూస్తాం. అలాంటి ప్రార్థన మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాం. కనాను స్త్రీ కూడా దేవుడు అంటున్నా కుక్క పిల్లలకు వేసే రొట్టె ముక్కల కోసం ఆమె చూసినట్టుగా తన పిల్లల్ని చిన్న కుక్క పిల్లలతో కూడా పోల్చుకుంటున్నట్టుగా చూస్తాం. రొట్టె ముక్క కావాలని, దేవుని వాక్యం కావాలని ఆమె ప్రభు దగ్గర కోరుకుంటున్నట్ల వేడుకుంటున్నట్టు చూస్తాం. ఇంకా కుష్ఠరోగి కూడా దేవా నీకు ఇష్టడు అయితే నన్ను శుద్ధిని చేయంటుంది. 38 సంవత్సరాల నుంచి జబ్బుతో బాధపడుతున్న ఆ బెతెస్దా కోనేరు దగ్గర పురుషుడు కూడా మరి బాగుపడినట్టుగా, స్వస్థత పొందినట్టుగా చూస్తాం. వీళ్ళంతా కూడా ప్రభువుని వేడుకొని మరి ఆయన ప్రేమకు పాత్రలైనారు అని కనికరాన్ని పొందుకున్నారని మనం చూస్తాం. వీరంతా దేవుని యొక్క కృపకు పాత్రలో అయి ఉన్నారని మనం చూస్తాం. అలాంటి కృపను మనకు దేవుడు అనుగ్రహించున్నాడు. మనం కూడా ఇతరులకు మరి చెప్పువారంగా ఉండాలి. ద వర్డ్ ఆఫ్ గ్రేస్ టు బిల్డప్. మనలో దేవుని యొక్క కృపను పెంచుకోవాలంట. దేవుని దయను, ద వర్డ్ ఆఫ్ మెర్సీ టు డెవలప్. మన దేవుని దయను మనము అభివృద్ధి చేసుకోవాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాం. ఇంకా చివరిదిగా 8వ అంశంగా మనము ద వర్డ్ ఆఫ్ ఫెయిత్ టు అష్యూర్. దేవుని యొక్క ఫెయిత్ అంటే మనకు విశ్వాసం తెలుసు. విశ్వాస వీరుల పట్టిక మనం చూసుకున్నాం ఇంతకు ముందే. అది మనం ఎలా పొందాలి? అష్యూరెన్స్ అంటే దేవుని కృపను ఎలా పొందుకోవాలని రోమా 10:8 మాట మనం చూస్తాం. 10 అదేమనగా చదవండి. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దకు నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మీరు ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయం విశ్వసించినడలా నీవు రక్షింపబడదు. ఇంకా చదవండి 10. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. చాలా. ఇంకా ఇక్కడ చూస్తే ఏముంది 8 నుంచి అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను. ఎవరి యొద్ద ఉందంట వాక్యము? మన యొద్దే ఉంది. యోహాను సువార్త 1:1 ఉంది. అది యందు
వాక్యం ఉండేము, వాక్యము దేవుడైండెను, వాక్యం దేవుని యొద్ద ఉండేను. ఆ వాక్యమే, ఈ పరిశుద్ధ వాక్యమే, ఈ బైబిలే మనకు దేవుడు ఇచ్చాడు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. మనం ఎలాగో ప్రకటించాలంట? దేవుని వాక్యాన్ని ప్రకటించే స్త్రీలు ఎలాగున్నారంట? సైన్యం వల్లే ఉంటున్నారంట. ఈ దినాల్లో చాలా మంది స్వార్థ పరిచయం చేయాలని మనం చూస్తాం, ఎంత చక్కగా వాక్యం చెప్పగలుగుతున్నారు. అందుకనే ప్రభు ఏమంటున్నాడు? అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. బైబిల్ అంతా చక్కగా నేర్చుకుని, దేవుని పాదాల యొద్ద నేర్చుకుని చక్కగా వాడపడుతున్న స్త్రీలను మనం చూస్తున్నాం. పరిశుద్ధ లేఖనాల్లో కూడా మనం చూస్తాం. రూతుని చూస్తాం, ఎస్తేర్ని చూస్తాం, ఇంకా రెస్పాన్స్ చూస్తాం. చాలా మంది దేవుని దొరకాన్ని చూస్తాము, లుదియాని చూస్తాం కదా. అలాగే ఏమంటున్నాడు? యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎలా నీవు రక్షించబడదు. ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించుచు రక్షణ కలిగినట్లు నోటితో ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడేవాడును సిగ్గుపడాడు. నిజమే కదా. ప్రభునందు విశ్వాసం ఉంచి మనము ఎన్నటికీ ఎప్పటికీ కూడా సిగ్గుపడం. దేవుడు మనల్ని తలెత్తుకునేలాగానే చేస్తాడు, తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఎప్పుడు ఉంచాడు. విశ్వాసం అనే మాట చూడండి, చాలా పెద్ద అంశం అది. రోమ 5:1-2 కూడా ఒక మాట చూసుకోండి. మనం ముందుకు వెళ్ళిపోయాం. 5:1-2 వచ్చింది. కాబట్టి విశ్వాసములమున మనము నీతిమంతులములుగా తీర్చబడి, ఎలాగంట? విశ్వాసం ద్వారానే కేవలం మనం నీతిమంతులుగా, ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారానే నీతిమంతులముగా తీర్చబడుతున్నామంట. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. ఎన్ని అంశాలు మనకు బోధిస్తున్నాడు చూడండి. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము కలవారమై, యోహాను సువార్త అంటాడు 10వ అధ్యాయంలో, నేను గొర్రెలు పోవు ద్వారమును నా ద్వారానే తప్ప ఎవరిను పరలోక రాజ్యంలోకి వెళ్ళడంటుంది. మనం విశ్వాసం వల్ల ఈ కృపయందు ప్రవేశం కలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలిగజేయనని ఎదిగి శ్రమల యందు అతిశయపడుతుంది. శ్రమలు కలిగితే మనం సంతోషించాలి. నిజంగా నేను కూడా సంవత్సరం అంతా ఈ రోజుకి కూడా చాలా మా ఆయనకు అనారోగ్య సమస్యల వల్ల చాలా బాధపడుతూనే వస్తున్నాం. చాలా మంది అందరూ కూడా జూమ్ లో చేస్తున్నారు. కేజీక్క వాళ్ళ కుటుంబం అందరు కూడా మందిరంలో అందరు కూడా చేస్తున్నారు. అదే ఎంతో సపోర్ట్ ఉన్నారు. కానీ ప్రతిరోజు ఏదో ఒక కొత్త సమస్య. ఇప్పటికి దేవుని దయ వలన 7 నెలల తర్వాత కొంత మా ఆయనకు నెమ్మది ఇచ్చింది. అది కూడా మేము పూర్తిగా దేవుని మీద ఆధారపడడం వల్లనే ఆ ధైర్యం ఉందేమో, లేకపోతే ప్రతి చిన్న దానికి భయపడిపోయే పరిస్థితి ఉంది. ఎన్నో రకాల సమస్యలు వచ్చాయి, కానీ వాటిని దేవుడు దాటిస్తున్నాడు. మరి ఈ విశ్వాసం గురించి ఎన్నో రెఫరెన్సెస్ ఉన్నాయి, కానీ మనకి వాక్య ప్రకారంగా హెబ్రీ 11:11 ఒకటి చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. హెబ్రీ 11:1. విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడు అని యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువైన ఉన్నది. దీనిని బట్టి నిరీక్షింపబడి వారి యొక్క నిజ స్వరూపం. విశ్వాసం అంటే మనం సమస్యలు వచ్చినప్పుడు నిలబడమా కాదు, కానీ ప్రభు మనకు విశ్వాసాన్ని నేర్పించారు. విశ్వాసాన్ని బట్టి ఎంతమంది గొప్ప విశ్వాస వీరుల్ని మనం చూస్తున్నాం, వాళ్ళు పొందుకున్న జీవితాల్ని మనం చూస్తున్నాం. అలాగా హెబ్రీ 11:1 విశ్వాసం అన్నది నిరీక్షించబడి వారి యొక్క నిజ స్వరూపంగా మనం చూస్తాం. అలాగే ఆ విశ్వాస వీరుల పట్టికలో చూస్తే మనకి ఎంతమంది విశ్వాస వీరులు ఉన్నారో మనకు తెలుస్తుంది. చూడండి, అలాగే చూసినప్పుడు అబ్రహాము, సారా, మరి మోషే, అన్నా, దావీదు, యాకోబు, యోసేపు, ఎంతమంది మనం విశ్వాసం ద్వారా వాళ్ళు మరి మేలు పొందుకున్నారో మనకి తెలుస్తుంది. రోమ 5:1 కూడా చూసినాం. అది కూడా ఒక్కసారి చూడండి. రోమ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి చాలా ఇంకా ఇంతకుముందు చూసాం కాబట్టి అది మరి ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. విశ్వాసం అన్నది నిరీక్షించబడి వారి యొక్క నిజ స్వరూపంగా మనం చూస్తాం కదా.
అలాగే దేవుడు మనకి ఎన్నో రకాలుగా మనం చూసినాం. రోమా 10:8 చూసాము. అదే మార్క్స్ వార్త 11 అధ్యాయం ఒకటి చూసి మనం ముగించుకున్నాం. మార్క్స్ వార్త 11 అధ్యాయం 22, 25 వరకు చూడండి. 11 ఇంకా 11, 22 నుంచి 25 వరకు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు జరుగునని మీతో చెప్పుచున్నాను. 25 కూడా చదవండి. మీకు ఒక మీద విరోధి ఏమైనాను కలిగి ఉన్న విరోధం ఏమైనాను కలిగి ఉన్నడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపమును క్షమించండి. కదా ఎంత చక్కగా 22 నుంచి 26 వరకు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అందుకే యేసు వార్త ఇట్లని, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. విశ్వాసం ఉంచినప్పుడు ఏమవుతుందంట, ఎవడైనా నీ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్తే జరుగుతుందంట. ప్రభు మనకి ఎంత విశ్వాసం లేదంటున్నాడు, ఆవగింజంత విశ్వాసం కూడా లేదు మనకు. అంత ఉన్నా చాలా అంటున్నాడు ప్రభు కదా. కానీ మనకు అంత చిన్న ఆవగింజంత విశ్వాసం కూడా లేకుండా మనము జీవిస్తున్నాం అని దేవుడు చెప్తున్నాం. మనం తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వారు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తాం. ఎంతో మంది పేషెంట్లను చూస్తాం, చాలా మరి క్యాన్సర్ ఉందని మరి తిరిగి ప్రార్థించుకుని వెళ్ళినప్పుడు ఆ క్యాన్సర్ లక్షణాలే లేవని, కిడ్నీ ట్రబుల్స్ ఉన్నాయని తీరా డాక్టర్ దగ్గరికి ప్రార్థించుకుని వెళ్తే లేనట్టుగా కదా. ఇలాంటివి ఎన్నో మనం మిరాకల్స్ దేవుని సన్నిధిలో ఎంతో మంది బాగా ఉండడం మనం చూస్తాం. కాబట్టి నీ కొండనే మనము ఎత్తబడి నువ్వు సముద్రంలో పడుపో అంటే పడుతుందంట కదా. మనకంత విశ్వాసం లేదని దేవుడి వాక్యంలో మనం నమ్మిక ఉంచిన ఎడలా తప్పక ఇది జరుగుతుందంట. అందుకే మనం ప్రార్థన చేయనప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు, మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఇది ఆల్రెడీ ఇచ్చినావు దేవా స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేయాలంట. పొంది ఉన్నామని చెప్పి నమ్మాలంట. అప్పుడు అవి మీకు కలుగునని. ఎవరి మీదైనా మనకి విరోధ భావం అంటే తీసేసుకోవాలంట. వాళ్ళని మనం క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపంలో క్షమించండి కదా. ఎంతమంది మనం 8 రకాల దేవుని యొక్క లక్షణాలు చూసుకున్నాం. ఎంతో మందిని మనం విశ్వాస వీరులని చూసుకున్నాం. స్త్రీలు కూడా ఎంతో మంది దేవుని యందు విశ్వాసం కలిగి నిరీక్షించి జీవించిన స్త్రీలను మనం చూస్తాం. వారందరి జీవితాల్లో కూడా దేవుని యొక్క సారెపతి విధురాలు ఆమెను చూస్తాం, ఎస్తేర్ని చూస్తాం. దేవుని యందు విశ్వాసం ఉంచి యూదా జాతిని రక్షించుకుంది. మరి రూతు దేవుని యొక్క వంశావళిలోకి చేర్చబడింది. మరేమో ప్రభు అయిన యేసు వారిని గర్భాన మోసింది. బత్షెబా కూడా తర్వాత సొలొమోను రాజుని మరి కుమారునిగా పొందింది. అన్న కూడా సమూయేలుని పొందింది. ఇట్లా మన ఎన్నో రకాల సమస్యలు ఉన్న స్త్రీలను మనం చూస్తాం. పోరాటం చేసిన స్త్రీలను చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి మరి దేవునిలో ఆయన మాట యందు లక్ష్యం ఉంచి జీవించినప్పుడు దేవుడు అన్ని కూడా వారికి అనుగ్రహించినట్టు వాళ్ళ జీవితాల్ని మరి ఆశీర్వదించి అభివృద్ధి పరిచినట్టు చూస్తాం. అవన్నీ కూడా దేవుడు మనకు తెలియపరిచిన వాక్యాంశాలన్నిటిని కూడా మనం గుర్తు పెట్టుకుని ఆ విధంగా దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి గుణ లక్షణాన్ని మనం పాటిస్తూ ఇతరులను దేవునిలోకి నడిపించే వారంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన దాక అందరికీ ప్రభు పేట వందనాలు. గారికి వందనాలు. వేద వందనాలు.